హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసానండి. ఇదైతే ఆనియన్ పరాతా అండి. ఇందులోకి మనం యూస్ చేసే స్టఫింగ్ ముందుగా ఏ కుకింగ్ లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇది క్విక్గా ఎలా చేయాలనేది చూసేద్దానండి. ముందుగా ఇందుకోసం గోధుమ పిండి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత ఇందులోనే సరిపడిన ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే వేడిగా ఉన్న ఆయిల్ అయినా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ పిండి అంతట్లో కలిసేలాగా ఒకసారి విడిగా పొడి పిండిని ఇలా కలుపుకోవాలండి. తర్వాత ఈ పిండిలో మనము కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా పిండి ముద్దలాగా చేసుకోవాలండి. దీన్ని మనము ఈ విధంగా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా పిండి ముద్దలాగా అయిన తర్వాత మరొక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లేదా ఆయిల్ వేసుకొని పిండి మీద అంతా కూడా ఒకసారి స్ప్రెడ్ చేస్తూ ఈ విధంగా పిండి రెడీ చేసుకొని ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అల్లము, తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మీకు పచ్చిమిర్చి కావాలంటే మరొకటైనా వేసుకోండి కారంకి తగినంత. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని, కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, అల్లంని, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వామ్ వేసుకోవాలి. మీకు వామ్ లేదు అనుకుంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. దీనిలోకి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, తర్వాత మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీ దగ్గర ఉంటే, కావాలనుకుంటే గరం మసాలా అయినా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. ఇలా శనగపిండి వేసుకోవడం వల్ల మనకు వాటర్ ఊరుతాయి కదండి ఉల్లిపాయ నుంచి, ఉప్పు కారం నుంచి, అవి ఊరకుండా ఈ పిండి అనేది చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒక 1/2 అవర్ కానీ ఒక 1 అవర్ కానీ బయట పెట్టినా కానీ పిండి అనేది బాగా పొడి పొడిగా చక్కగా ఇలాగే ఉంటుందండి. సో ఈ స్టఫింగ్ అంతా కూడా ఒకసారి స్పూన్తో చక్కగా కలిసేలాగా కలిపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదండి చపాతీ పిండిని, ఈ పరాటా పిండి, దీన్ని మనము ఒకసారి బీట్ చేసుకోవాలండి. చక్కగా బీట్ చేసుకుంటే మరి కాస్త సాఫ్ట్గా అవుతుంది పిండి. దీనిలో నుంచి ఒక చిన్న ముద్ద తీసుకొని మనము ఈ ముద్దను కూడా మరొకసారి చూడండి, నేనైతే ఇక్కడ చాపింగ్ ప్యాడ్ మీదే చేస్తున్నాను. ఒకసారి రోల్ చేసుకొని మనం పొడిపిండిని పక్కన పెట్టుకొని ఈ ముద్దకి 2 వైపులా ఈ పొడిపిండి పట్టేలాగా తీసుకోవాలి. సో మనం తీసుకున్నాం కదండి, దీన్ని పూరి అంత సైజు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా ఒక చిన్న పూరి అంతా స్ప్రెడ్ చేసుకొని దీని మీద మనం ఏంటంటే స్టఫింగ్ పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక 2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్ పెట్టేసుకొని దీన్ని అంతా కూడా చక్కగా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఎక్కువ స్టఫింగ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా రోల్ చేస్తూ మనము క్లోజ్ చేసుకున్నాక పైన కాస్త పిండి మిగులుతుంది కదా, అది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని మంచిగా క్లోజ్ చేసుకొని మరొకసారి పొడి పిండిలో అటు ఇటు అద్దేసి ముందు లోపల ఉన్న స్టఫింగ్ని ఈ విధంగా ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. డైరెక్ట్గా మనము చపాతీ కర్ర తీసి రోల్ చేసేయకూడదు. చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చపాతీ కర్ర తీసుకొని చక్కగా రోల్ చేసుకోవాలి. అప్పుడు మనకు స్టఫింగ్ అనేది బయట రాకుండా ఈ పరాటా అనేది చక్కగా వస్తుందండి. ఇది మరీ ఎక్కువ మందంగా, మరీ ఎక్కువ పలచగా కాకుండా మీడియంగా ఈ విధంగా మనము రోల్ చేసేసుకోవాలండి. తర్వాత తవా పెట్టేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మనం రోల్ చేసుకున్న పరాటాని దీని మీద కాల్చేసుకోవడమేనండి. అటు ఇటు మనకు ఇది కాల్చేటప్పుడు మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా వస్తుందండి. మరీ లో ఫ్లేమ్ ఉండకూడదు, మరీ హై ఫ్లేమ్ కాకుండా మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చేసుకుంటే చాలా టేస్టీగా ఈ పరాటాలు అయితే రెడీ అయిపోతాయండి. మనం క్విక్గా ఎర్లీగా లంచ్ బాక్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇదే విధంగా అన్ని పరాటాస్ కూడా కాల్చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే మరొక పరాటా కూడా కాలుస్తున్నానండి. మనకు స్టఫింగ్ కూడా ఏమీ బయట రాదు, చాలా నీట్గా కాలిపోతాయండి. అండ్ దీనిలోకి మనకు సైడ్ డిష్గా కూడా ఏమీ అవసరం లేదండి, జస్ట్ పెరుగున్నా సరిపోతుంది. పిల్లలైతే ప్లెయిన్వి కూడా ఈజీగా తినేస్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.